కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన అత్యంత పురాతనమైన, పవిత్రమైన క్షేత్రాల్లో ద్వారకా, తిరుమల ఒకటి. భక్తులు దీనిని ఎంతో భక్తితో చిన్న తిరుపతి అని పిలుచుకుంటారు. సాధారణంగా ఏ దేవాలయంలోనైనా ఒకే మూల విరాట్ ఉంటుంది. కానీ ద్వారకా, తిరుమల గర్భాలయంలో 2 మూల విరాట్లు కొలువై ఉండటం ఇక్కడ అత్యంత పెద్ద ప్రత్యేకత. త్రేతాయుగంలో కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న శేషాచల కొండపై ద్వారక అనే మహర్షి ఘోరమైన తపస్సు చేశారు. ఆయన భక్తికి మెచ్చి స్వామివారు స్వయంభూగా ప్రత్యక్షమయ్యారు. అయితే మహర్షి చుట్టూ పుట్ట ఏర్పడడం వల్ల స్వామివారి పాదాలు పుట్టలో ఉండిపోయాయి. కేవలం నాభి పైభాగం మాత్రమే భక్తులకు దర్శనమిచ్చేది. పాదసేవ లేకుండా పూజలు చేయడం పరిపూర్ణంగా ఉండదని భావించిన ఇతరు ఋషుల కోరిక మేరకు తర్వాత కాలంలో శ్రీ రామానుజాచార్యుల వారు తిరుమల నుండి ఒక సంపూర్ణమైన వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చి స్వయంభూ విగ్రహం వెనక్కు భాగంలో ప్రతిష్ఠించారు. అందువల్లే ఇక్కడ ఒకే గర్భగుడిలో 2 విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. భారతదేశంలో చాలా ఆలయాలు తూర్పు లేదా పశ్చిమ ముఖంగా ఉంటాయి. కానీ ద్వారకా, తిరుమలలో స్వామివారు దక్షిణ ముఖంగా దర్శనమిస్తారు. ద్వారకా మహర్షి ఉత్తర దిక్కున కూర్చొని తపస్సు చేయగా ఆయనకు ఎదురుగా స్వామివారు ప్రత్యక్షం అవడం వల్ల ఈ విధంగా వెలిశారు.